యాదవుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన యాదవులను మార్గ మధ్యలోనే అరెస్ట్ చేశారు మీర్పేట్ పోలీసులు. యాదవుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన యాదవులను పోలీసులు అరెస్ట్ చేశారు. తమను అరెస్ట్ చేయడం దారుణమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారగోని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణలో 20% ఉన్న యాదవులకు యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ఎత్తివేసిన ఎస్ఎన్డిపి రిజర్వేషన్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రెండో విడత గొర్రెల పంపిణీ కూడా ప్రారంభించలేదని, యాదవులను ప్రభుత్వం గాలి కొదిలేస్తుందని తెలిపారు. జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి తరఫున రాష్ట్రంలో ప్రతి ఒక్క యాదవుడు చలో అసెంబ్లీ పిలుపు మేరకు ఈ రోజు మేము వెళ్తుండగా మార్గ మధ్యలో మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేయడము చాలా దౌర్భాగ్యము. మా హక్కులని మేము సాధించుకోవాలని ఈ యొక్క బడ్జెట్ ప్రకారంగా యాదవులకు 20% ఉన్నటువంటి యాదవులకు ఎస్ఎన్డిపి రిజర్వేషన్, అదేవిధంగా రెండో విడత గొర్రెల పంపిణీ ఇవ్వలేనందున మరి మేము గతంలో కూడా మా యొక్క ఎమ్మెల్యేలకు అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినది. జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి తరఫున రాష్ట్రంలో ప్రతి ఒక్క యాదవుడు చలో అసెంబ్లీ పిలుపు మేరకు ఈ రోజు మేము వెళ్తుండగా మార్గ మధ్యలో మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేయడము చాలా దౌర్భాగ్యము. మా హక్కులని మేము సాధించుకోవాలని ఈ యొక్క బడ్జెట్ ప్రకారంగా యాదవులకు 20% ఉన్నటువంటి యాదవులకు ఎస్ఎన్డిపి రిజర్వేషన్, అదేవిధంగా రెండో విడత గొర్రెల పంపిణీ ఇవ్వలేనందున మరి మేము గతంలో కూడా మా యొక్క ఎమ్మెల్యేలకు అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగినది. జాతీయ యాదవ్ హక్కుల పోరాట సమితి తరఫున రాష్ట్రంలో ప్రతి ఒక్క యాదవుడు చలో అసెంబ్లీ పిలుపు మేరకు ఈ రోజు మేము వెళ్తుండగా మార్గ మధ్యలో మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేయడము చాలా దౌర్భాగ్యము. మా హక్కులని మేము సాధించుకోవాలని ఈ యొక్క బడ్జెట్ ప్రకారంగా